హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర గ్లింప్స్ను విడుదలైతే చేశారు గైస్. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయాలని భావించిన షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా అయితే వేశారు. చాలా కాలం నుండి వాయిదా వేస్తూ వస్తున్నారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి గైస్. సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకి బీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మాస్ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఎప్పటిలాగే మాస్ లుక్లో రవితేజ దర్శకుడు చూపించబోతున్నారని అయితే మనకు అర్థమవుతుంది గైస్. విభిన్నమైన నేపథ్యం, కొత్త కథతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు వాళ్ళైతే చెబుతున్నారు. బట్ గ్లింప్స్లో రవితేజ మాస్ అవతారంతో మరోసారి ధమాకా హిట్ ఖాయం అయితే మనకు అనిపిస్తుంది. రవితేజ శ్రీలీల జంటగా నటించిన ధమాకా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకైతే ఆల్రెడీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వీరి కాంబోలో మూవీ రాబోతుండడంతో, అదేవిధంగా మా జోనర్లో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా ఈ సినిమాపై అయితే అంచనాలు భారీగా ఉన్నాయి గ్యాస్. అదేవిధంగా ఇప్పటి వరకు పలు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా రవితేజ అయితే కనిపించారు. కానీ మొదటిసారి రైల్వే పోలీస్ ఆఫీసర్గా రవితేజ అయితే కనిపించబోతున్నారనేది మనకి గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్లో ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అయితే తెలుపుతున్నారు. గ్లింప్స్లోనూ ఎక్కువగా రైల్వే స్టేషన్ షాట్స్ వేయడంతో పాటు అంతా మనదే అంటూ రవితేజ చెప్పే మాస్ డైలాగ్ మాత్రం ఊపేస్తుంది గైస్. ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గత ఏడాది 2 సినిమాలతో ప్రేక్షకులకు ముందు వచ్చి చాలా నిరాశపరిచారు. ముఖ్యంగా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. అంతకు ముందు ఏడాదిలో టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలతో వచ్చిన రవితేజ బాక్సాఫీస్ వద్ద తన సత్తా అయితే చాటలేకపోయారని చెప్పుకోవచ్చు. 2022లో వచ్చిన ధమాకా సినిమా తర్వాత ఇప్పటి వరకు రవితేజ హిట్ పడలేదంటే నమ్మశక్యం కాదనుకోండి. ఆ లోడును మాస్ జాతర సినిమా తీర్చేందుకు రెడీ అవుతుందని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఫ్యాన్స్ అంచనాలు మరింతగా పెంచే విధంగా గ్లింప్స్లో రవితేజ లుక్, విజువల్స్ అయితే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు గాయస్. మాస్ జాతర సినిమాను మే 9న విడుదల చేయబోతున్నట్లయితే మేకర్స్ అయితే ప్రకటించారు. కానీ విడుదల తేదీ మారే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో చిరంజీవి విశ్వంబర వస్తుందనే కొత్త పుకార్లు షికారులు చేస్తున్నాయి. అదేవిధంగా సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాబట్టి ఇతర సినిమాలు విడుదల తేదీలతో పాటు ఈ సినిమా విడుదల తేదీ కూడా కాస్త గందరగోళంగా ఉందేదే అనిపిస్తుంది నాకైతే. అదేవిధంగా త్వరలో మాస్ జాతర సినిమా విడుదల తేదీపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి గ్యాస్. శ్రీలీల గతేడాది పుష్ప 2లో కిస్సిక్ సాంగ్తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో మరోసారి శ్రీలీల ప్రేక్షకులను మన్నన పొందుతానడంలో ఎలాంటి సందేహం లేదు గ్యాస్. ఈ గ్లింప్స్లో మాత్రం రవితేజ లుక్స్ మాత్రం అసలు వింటేజ్ లుక్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అద్దంలో ఇట్లా అనుకోవడం, తనను చూసుకోవాలనుకోవడం మాత్రం వేరే లెవెల్ ఉంది కదా. ఎందుకంటే అద్దంలో రవితేజ తనకు తాను చూసుకొని చేసుకునే కామెడీ మనం చాలా సినిమాల్లో చూసి వస్తూనే ఉన్నాం. ఆ సీన్ పెట్టిన చాలా సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఒక రేంజ్లో ఉందనటం మాత్రం ఎలాంటి సందేహం లేదు గ్యాస్. మరి ఈ గ్లింప్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి గ్యాస్. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను గ్యాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు వస్తాయి. ఇది గ్యాస్ రవితేజ నటించిన మాస్ జాతర యొక్క గ్లింప్స్ రివ్యూ.